ఐపీఎల్ 2024 సీజన్పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు చతికిల పడుతోంది. ఇంకో మ్యాచ్ గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్స్కు చేరుకునే ఈ దశలో బోల్తా కొడుతోంది. బ్యాక్ అండ్ బ్యాక్ మ్యాచ్ల్లోనే పరాజయాన్ని చవిచూస్తోంది. పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్ నుంచి కిందికి దిగింది. తన చివరి 2 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిల్లో మట్టి కరిచింది సంజు శాంసన్ సేన. తన చివరి 2 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో మట్టి కరిచింది సంజు శాంసన్ సేన. తాజాగా ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ చివరి వరకు పోరాడింది. కానీ 201 పరుగుల వద్దే నిలిచిపోయింది దాని ప్రస్థానం. ఈ మ్యాచ్లో కెప్టెన్ సంజు శాంసన్ ఒంటరి పోరాటం చేశాడు. 6 సిక్సర్లు, 8 ఫోర్లతో 86 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత సంజు శాంసన్ అవుట్ అయిన విధానం దుమారం రేపింది. ఇన్నింగ్స్ 16వ ఓవర్ 4వ బంతికి అతను అవుట్ అయ్యాడు. ముఖేష్ కుమార్ వేసిన డెలివరీని లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడే ఉన్న షై హూప్ ఆ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ఆ సమయంలో అతని పాదాలు బౌండరీ లైన్ ను టచ్ అయ్యాయన్నదే వాదన. కానీ అంపైర్ అవుట్ అవ్వడంతో సంజు శాంసన్ ఆయనతో ఆర్గ్యుమెంట్ కి దిగాడు. క్రీజ్ ను వదలడానికి ఇష్టపడలేదు. కానీ అంపైర్ అవుట్ ఇవ్వడంతో సంజు శాంసన్ ఆయనతో ఆర్గ్యుమెంట్స్ కి దిగాడు. క్రీజ్ ను వదలడానికి ఇష్టపడలేదు. ఇది సంజు శాంసన్ పై భారీ పెనాల్టీకి దారితీసింది. అతనికి చెల్లించే మ్యాచ్ ఫీజులో నుంచి 30% మేర కోత పడింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అంపైర్లతో వాగ్వాదానికి దిగడం, అవుట్ ఇచ్చిన తర్వాత క్రీజ్ ను వదలకపోవడం వంటి చర్యలు ఉల్లంఘన కిందికి వస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని 30% మేర ఫీజులో కోత పెట్టారు.